మన యాగంటి క్షేత్రంలో తీసిన సినిమాల గురించి తెలుసుకుందాం రండి. మన సీనియర్ ఎన్టీఆర్ గారు 1987 లో రిలీజ్ అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర మూవీ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున గారి మూవీ మే 22, 1997 లో రిలీజ్ అయినటువంటి అన్నమయ్య మూవీలో సీన్ ఒకటి ఇక్కడ చేశారు. అక్టోబర్ 7, 2000 లో రిలీజ్ అయిన మూవీ వెంకటేష్ గారి జయం మనదేరా మూవీని ఇదే గాలి గోపురం దగ్గర షూట్ చేశారు. 2017 ఆగస్టులో రిలీజ్ అయినటువంటి నేనే రాజు నేనే మంత్రి మూవీ రానా గారిది కూడా ఇక్కడ షూట్ చేశారు. 2023 జనవరిన రిలీజ్ అయినటువంటి వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారు. నీయవ్వా తగ్గేదేలే అంటూ 2024 లో డిసెంబర్ లో రిలీజ్ అయినటువంటి అల్లార్జున్ గారి మూవీ పుష్ప 2 షూట్ కూడా ఇక్కడ చేశారు. 2024 లో అక్టోబర్ 4th రిలీజ్ అయినటువంటి శ్రీ విష్ణు గారి మూవీ కూడా ఇక్కడే షూట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ లో అయితే ఒక సీరియల్ కూడా షూట్ చేశారు. దాని పేరేంటో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ లో పెట్టండి. మీరు ఇక్కడ చూస్తున్న ప్రదేశంలో నేనే రాజు నేనే మంత్రిలో ఒక మంచి సీన్ అయితే క్రియేట్ చేశారు. ఈ లొకేషన్ లో అయితే నేనే రాజు నేనే మంత్రిలో ఒక మంచి సాంగ్ అయితే సీన్ ఇక్కడ క్రియేట్ చేశారు. చెప్పుకుంటే సెల్ఫీస్ గా ఉంటుంది, కానీ నేను తీసిన ఊరంతా ప్రేమ కథ షార్ట్ ఫిలిం లో ఉన్న సాంగ్ లో అయితే చాలా వరకు మన యాగంటి క్షేత్రమే కనపడుతుంది. ఇదండి మన యాగంటి పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి సినిమా సన్నివేశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన పబ్జి గురాడ్ అకౌంట్ ని వెంటనే ఫాలో అయిపోండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.